ప్రజల పక్షాన పంచుకుంటానికి గౌరవ కౌన్సిల్లో ప్రతిపక్ష నేత అన్నా మసంచారి గారు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. గౌరవ గ్రెయిన్ మార్కెట్ మాజీ చైర్మన్ సోదరులు సదానందం గారు, ఆత్మీయ సోదరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు శోభన్ గారు, మైనార్టీ నాయకులు నయముద్దీన్ గారు, కార్పొరేటర్లు సోదరు కిరణ్ గారు, మధు గారు, అదేవిధంగా రాజు గారు, మైనార్టీ నాయకులు జుబేర్ గారు, మా రవీందర్ రావు గారు, శ్రీధర్ గారు, కౌసు గారు, ఎలీషా గారు, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలన కక్షలతోని, ప్రతీకార చర్యలతోని, ప్రజలు ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు పెట్టి నిర్బంధానికి గురి చేస్తూ 2.5 సంవత్సరాలు గడుస్తున్నది. దగ్గర ఇప్పుడు కొత్తగా ఎవరో మార్ఫింగ్ చేసిండ్రని, ఏదో చేసిండ్రని అధికార పార్టీ నాయకుల పైన పోస్టులు పెట్టిండ్రని చెప్పి ఈరోజు పత్రికా స్వేచ్ఛను కూడా హరించే విధంగా పత్రికా మిత్రుల పైన కూడా అక్రమ కేసులు బనాయించి ఈరోజు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ప్రతిపక్ష పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మార్ఫింగ్ చేస్తే ఒక నీతి, అదే కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించినటువంటి నిర్వహిస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ ఇతర వాళ్ళు మా ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ గారి పైన కానీ, కేటీఆర్ గారి పైన కానీ, హరీష్ రావు గారి పైన కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అనేక సందర్భాలలో మార్ఫింగ్లు చేసి స్వయంగా కాంగ్రెస్ నాయకులు మా కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తూ మరి ఈరోజు వెకిల్ చేష్టలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ నాయకులపైన ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగంలో ప్రజలందరికీ కూడా సమాన హక్కులుంటాయి. ప్రతిపక్ష పార్టీకి ఒక ఎత్తు, అధికార పార్టీ నాయకులకు ఒక తీరుగా కాకుండా ఈరోజు కాన్స్టిట్యూషన్లో అందరికి కూడా సమాన హక్కులుంటాయి. కానీ దురదృష్టం, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక నీతిగా ప్రతిపక్ష నాయకులపైన కక్ష సాధింపు చర్యలతోని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ మధ్య కాలంలో 2.5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా ఓపికతో నుండి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ ప్రజలు బాధపడుతూ కాంగ్రెస్ నాయకులను, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే దీనికి డైవర్షన్ పాలిటిక్స్గా ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం, ప్రజల దృష్టిని మళ్లించే విధంగా ఈ 4-5 రోజుల నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. అదే జిల్లాలను విలీనం చేయాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. రైతులందరూ కూడా రైతు బంధు కావాలి, సకాలంలో యూరియాలు కావాలి, మాకు అందుతలేవని చెప్పి రైతులందరూ కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని కూడా గ్రామాలలో తిరగనీయకుండా ఎదురు తిరుగుతుంటే నిరుద్యోగ యువకులు జాబ్ క్యాలెండర్ ఏదని చెప్పి
వాళ్ళు ఎదురు తిరుగుతుంటే వితంతులు వికలాంగులు మాకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ ఇయ్యాలని చెప్పి ఎదురు తిరుగుతుంటే ఆటో కార్మికులు ఆటో సోదరులందరూ కూడా మాకు రావాల్సినటువంటి మీరు ఇస్తా అన్నటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి ఎదురు తిరుగుతుంటే చివరికి 40 ఏళ్ళు నిస్వార్థంగా నిజాయితీతోని ఉద్యోగులందరూ కూడా సేవలు అందించి వారికి రావాల్సినటువంటి డిఏలు కానీ పిఆర్సీలు కానీ బకాయిలు కానీ చివరికి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళకి రావాల్సినటువంటి వారు జమ చేసుకున్నటువంటి డిఏలు కానీ పిఎఫ్లు కానీ ఇవ్వాలని ప్రశ్నిస్తుంటే దీన్ని దృష్టి మరలించేదానికి ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అదే జిల్లాల విలీనం అని. ఇదే కాంగ్రెస్ పాలించినటువంటి సమైక్య రాష్ట్రంలో అనుకోండి, అనేక సందర్భాలలో గతంలో సమైక్య రాష్ట్రంలో ఎన్టీఆర్ పాలనలో కానీ మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు అవగాహన ఉన్న మేరకు గతంలో కూడా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల సంక్షేమం కోసం ప్రజల వద్దకు అధికారులు చేరువగా కావాలనే ఉద్దేశంతో పరిపాలన సౌలభ్యం కోసము అనేక జిల్లాలు అదేవిధంగా మండలాలు గ్రామాలతో పాటు ఎన్నో ఏళ్లుగా గిరిజన సోదరులు సోదరిమణులు చేస్తున్నటువంటి తండాలను కూడా గ్రామ పంచాయతీలు చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా కేసీఆర్ గారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా అధికారులు కూడా చేరువయ్యే విధంగా చేసినటువంటి గొప్ప పాలన కేసీఆర్ గారి పాలన. నాకు అవగాహన ఉన్న మేరకు సమైక్య రాష్ట్రంలో కూడా నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను. 30 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితి కనుక చూసినట్టయితే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఏటు నాగరం కానీ తాడువాయి కానీ డోనర్గల్ అవతలు ఉన్నటువంటి గ్రామాలు కానీ జన్గాం అవతలు ఉన్నటువంటి నర్మెట చేరియాల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు పేద ప్రజలు పేద రైతులు కలెక్టర్ను కలవాలంటే సద్దులు తీసుకొచ్చి కలెక్టర్ కలవకుంటే కలెక్టర్ కార్యాలయం ముందు కానీ కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఇక్కడ లాడ్జ్లలో రోజుల తరబడి ఉండి కలెక్టర్ను కలిసేవారు కాదు. కలెక్టర్లకు కూడా వారి పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను కూడా అన్ని గ్రామ పంచాయతీ పర్యవేక్షించాలన్నా కూడా వారి పుణ్యకాలం దాటేది. కానీ అటువంటిది కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలు ప్రజల దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి పాలన అందించినటువంటి పరిస్థితి మనం 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలన చూసినాం. ఇదే కాకుండా జిల్లాలను జోన్లుగా ఏర్పాటు చేసి ఆ జోన్లకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి గొప్ప చరిత్ర మరి 10 ఏళ్లలో మనం చూసాం. మరి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల వచ్చినా కేంద్రం పెట్టినటువంటి జిల్లాకు ఒక నవోదయ కళాశాల కానీ పాఠశాల కానీ వచ్చిందంటే అది చిన్న జిల్లాల ద్వారానే కేసీఆర్ గారి ఆలోచన విధానంతోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ తీరుగా బ్రహ్మాండమైనటువంటి పాలన అందించినటువంటి 10 ఏళ్ల కేసీఆర్ పాలన చూస్తే 2.5 ఏళ్లలో ప్రజా వ్యతిరేక పాలనతో పాటు ప్రతీకార పాలన మరి ఈరోజు కాంగ్రెస్ పాలన చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు ఉంటాం. మీరు ఎన్ని ప్రతీకార చర్యలకు పాల్పడ్డా కూడా
ప్రజల పక్షాన ఉండి ప్రజా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ